పెద్దపల్లి జిల్లాలో 2400 ఎకరాలు గత 2 సంవత్సరాలుగా మనము ఆయిల్ పామ్ మొక్కలు వివిధ మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీరాంపూర్ మండలంలో ఒక మండలంలోనే దాదాపుగా 300 ఎకరాలు ప్లాంటేషన్ అయింది 2 సంవత్సరాల్లో ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి అంతా మీకు అంత పెట్టిన రైతులు ఇక్కడ కట్టినందరూ ఎక్కువ ప్లాంటేషన్ చేసిన రైతులే కదమ్మా. మీ ప్లాంటేషన్ చేసిన రైతులే ఉన్నారు. మరి మనం ఇంకా 2 సంవత్సరాలు అయితే మనం దిగుబడి కూడా తీసుకోబోతున్నాం. మన రైతులకు ఎక్కువ ఏమో ఎక్కడ పోయినా కానీ ఏమంటున్నారంటే ఇంకా ఫ్యాక్టరీ రాలేదు కాబట్టి ఇంకా కొత్తగా పెట్టాలి, కానీ ఉన్న రైతులకు కూడా మరి ఎక్కడికి అమ్ముకోవాలి అని కొంచెం అనుమానం ఉంది. కాబట్టి ఒకసారి అందరికీ చూపెట్టి ఫ్యాక్టరీ వాళ్ళతో కానీ ఇంకా సైంటిస్టులు కూడా వచ్చారు కదా, మొక్కలు మనకు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు కానీ తర్వాత అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనకి ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం మనం నివృత్తి చేసుకోవాలి. మన పక్కకున్న రైతులను కానీ ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళని కొంచెం నివృత్తి చేసి మనం ఎంత తొందరగా మన ఏరియాను మొక్కలు కూడా ఇంకా 5000 ఎకరాలకు మొక్కలు సంబంధించి ఉన్నాయి. మనం ఎంత తొందరగా మన ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఈ ఫ్యాక్టరీ ఇట్లాంటి ఫ్యాక్టరీ ఇంకా 2 వేరే ప్రాంతాలు కూడా వాళ్ళు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రైతు సోదరులందరూ మీకు తెలిసిన వాళ్ళు, మీకు రిలేటివ్స్ ఉంటారు, రకరకాల పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఈ అనుమానాన్ని నివృత్తి రంగనాయక సార్ గారు మంచిగా మనకి పంట గురించి కొత్త పంట అయినప్పటికీ మనకు అనుమానాన్ని నివృత్తి చేశారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్న ఏరియాలో అంత డిజైన్స్ అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే ఒక 10 మాసాలలో కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా వర్క్ జరిగిపోతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒకటి ఏది ఫ్యాక్టరీ రాదు అనేది ఒకటి రూమర్ ఏదైతే ఉందో అట్లాంటి స్ప్రెడ్ చేయొద్దని మా మీడియా మిత్రులకు కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు జేవియర్ గారు అది ఫ్రాన్స్ కంపెనీ ప్రభుత్వ సంస్థ, వారి ద్వారానే మనము ఈ ఆయిల్ పామ్ స్ప్రౌట్స్ విత్తనాలు తీసుకొచ్చి చిన్న కాలువలో 1 సంవత్సరం పాటు పెంచి మీకు ఇవ్వడం జరిగింది. అంటే దీని వెనుక కంపెనీ పడుతున్న కృషి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడే కాదు, ఇది 30-40 సంవత్సరాలతో పాటు మీతో అనుబంధం ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మీకు సలహాలు సూచనలు టైం టు టైం ఇచ్చేసి దీన్ని ముందుకు తీసుకుపోతాం. దాంతోపాటు ఇప్పుడు మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకా భారీ ఎత్తున మీరు ఇంకా మీ రైతాంగానికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేసి ఇంకా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేయాలని కోరుతున్నాం. దీంట్లో గవర్నమెంట్ తరఫున మా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు మనకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు మనకు రెగ్యులర్గా మన జగన్మోహన్ రెడ్డి గారు, డిహెచ్ఎస్ఓ గారు, జ్యోతి మేడం, శ్రీకాంత్ సార్ వీళ్ళందరూ కూడా మీకు రెగ్యులర్గా విజిట్ చేసి చెప్తున్నారు సలహాలు సూచనలు. వాళ్ళతో పాటు మా ఫీల్డ్ స్టాఫ్ కూడా మీకు కంటిన్యూస్గా మీకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీరు ఎట్లాంటి మీకు ఏమైనా టెక్నికల్ అడ్వైస్ కావాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అండ్ కంపెనీ మీకు సహకారం అందిస్తుంది. ఇంకో 1.5 ఇయర్లో కూడా ఇక్కడ దానికి సంబంధించిన ట్రయల్ ప్లాంటేషన్ కూడా టేకప్ చేస్తాం కొందరు సెలెక్టివ్ ఫార్మర్స్ ఫీల్డ్స్లో. వాటిది కూడా ఎట్లా ఉంటుంది అనేది డెమోన్స్ట్రేషన్ చేసేసి మీకు ఇంకా అంతర్ పంటల ద్వారా కూడా ఆదాయం రావడానికి ఏవైనా అనువైన అవకాశాలు ఉంటే కూడా దాన్ని కూడా కంపెనీ వాళ్ళు మీ దగ్గరికి తీసుకురావడానికి జరుగుతుందని మీకు అందరికీ కూడా మేము విశ్వాసాన్ని కలుగజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.